So we come to verse 15 where he says, "Woe to you scribes and Pharisees, because you travel about on sea and land to make one proselyte, and when he becomes one, you make him twice as much a son of hell as yourselves." 15వ వచనంలో మనం చూసినట్లయితే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. So they were missionaries. కాబట్టి వాళ్ళు మిషనరీలుగా ఉన్నారు. Look at another good quality apparently in the eyes of men that they had. చూడండి, మనుషుల దృష్టిలో వారు కలిగి ఉన్న మరొక మంచి లక్షణాన్ని. They were missionaries. వాళ్ళు మిషనరీలుగా ఉన్నారు. Now whenever you hear of someone going out into the mission field, you have a respect for him. ఎవరైనా కానీ మిషనరీలుగా వెళ్లి ఆ విధమైన పని చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళని మనం గౌరవిస్తాం. There's an automatic respect for someone who leaves his country, crosses land and sea. ఎవరైనా ఒక దేశమును విడిచిపెట్టి తన భూభాగమును సముద్రములను దాటుకొని వచ్చి మిషనరీగా వచ్చినట్లయితే మనకు వెంటనే వారి మీద గౌరవం కలుగుతుంది. It must mean a sacrifice. ఎందుకంటే ఇదంతా త్యాగంతో కూడుకున్నది. That means he gave up their job and inconvenience for the family and so many things to go to another country. వేరే దేశమునకు వెళ్ళటానికి తన ఉద్యోగమును విడిచిపెట్టాలి, మరియు తన కుటుంబ సభ్యులకు ఎంతో అసౌకర్యం కలుగుతుంది. And not going there to do business like a lot of people do, but going there in the name of religion. అనేక మంది చేసినట్లుగా ఏదో వ్యాపారం చేయటానికి ఆ వ్యక్తి ఆ విధంగా వెళ్ళట్లేదు, కానీ ఒక మతం పేరు మీద వెళ్తున్నాడు. And most people would have appreciated it. అనేక మంది ఈ విధంగా చేసినట్లయితే అభినందిస్తారు. Here's a man with the right doctrine who's got a clean external life. ఇక్కడ సరి అయిన సిద్ధాంతాలు కలిగి తన బాహ్య సంబంధమైన జీవితం ఎంతో పరిశుభ్రంగా ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. Who's going abroad at great sacrifice and suffering for his family. ఈ వ్యక్తి విదేశాలకు వెళ్తున్నాడు, ఎంతో త్యాగం చేసి తన కుటుంబానికి అసౌకర్యం కలుగజేసి కూడా వెళ్తున్నాడు. And going there only for a religious cause. కేవలం మత సంబంధమైన కారణాన్ని బట్టే ఆ వ్యక్తి వెళ్తున్నాడు. Now the average Christian would just admire that type of missionary. అటువంటి మిషనరీని ఒక సగటు క్రైస్తవుడు ఏం చేస్తాడంటే ఎంతో అభినందిస్తాడు. But not Jesus. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రం ఆ విధంగా చేయడు. He said, "What type of convert do you make when you get there?" మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎటువంటి వారిగా మీరు మనుషులను మారుస్తున్నారు అని ఆయన అడుగుతున్నాడు. That's the important thing. అది ప్రాముఖ్యమైన విషయం. And that's what I'd say to all mission work in India. అందుకే నేను చెప్తాను, భారతదేశంలో జరిగే మిషనరీ పని అంతా కూడా What type of convert do you make when you get to the mission field? మీరు ఇక్కడకు మిషనరీ పని చేయటానికి వచ్చినప్పుడు మనుషులను ఎటువంటి వారుగా మీరు మారుస్తున్నారు? Is it someone twofold a child of hell? ఒక వ్యక్తిని మీరు రెండంతల నరకపాత్రునిగా మారుస్తున్నారా? Is it possible for a missionary to go and make someone who's twofold a child of hell? ఒక మిషనరీ పని చేయటానికి వెళ్లి ఒక వ్యక్తిని రెండంతల నరకపాత్రునిగా చేయటం సాధ్యమా? According to Matthew 23:15, yes. మత్తయి సువార్త 23:15 వచనం ప్రకారం ఇది సాధ్యమే. Is it possible for a missionary who's got the right doctrine to go and make someone who's twofold a child of hell? సరి అయిన సిద్ధాంతాలు కలిగి ఉన్న ఒక మిషనరీ వెళ్లి ఒక వ్యక్తిని రెండంతల నరకపాత్రునిగా చేయటం సాధ్యమా? Yes. We cannot play with people's lives. అవును, సాధ్యమే. మనం మనుషుల యొక్క జీవితాలతో ఆడుకోకూడదు. It's a very serious thing to play with people's lives. మనుషుల యొక్క జీవితాలతో మనం ఆడుకోవటం ఎంతో తీవ్రమైన విషయం. If you go out in the name of Christ, it's very important that you present a true gospel and obey what He said you must do. నీవు క్రీస్తు యొక్క నామంలో వెళ్ళినప్పుడు నిజమైన సువార్తను ప్రకటించాలి, మరియు నిన్ను ఏదైతే ప్రభు చేయమని అడిగాడో దానికి విధేయత చూపించాలి. Which is go into every nation and make disciples. అదేంటంటే సమస్త దేశములకు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుట. Disciples are those who love Jesus more than everyone else. మరెవరికంటే యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించటే శిష్యత్వం అంటే. And Luke 14:26-33
lays down the conditions of discipleship. లూకాసు వార్త 14వ అధ్యాయం 26 నుండి 33 వచనాల్లో శిష్యత్వమునకు కావలసిన షరతులన్నీ ఉన్నాయి. Which is, love Jesus more than father, mother, brother, sister, wife and children. అదేంటంటే తల్లిదండ్రుల కంటే, అక్క చెల్లెండ్ల కంటే, అన్నదమ్ముల కంటే, భార్య కంటే, పిల్లల కంటే కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఎక్కువగా ప్రేమించుట. This is the first thing we got to do when we go out as missionaries and preach the gospel anywhere. మనం ఎక్కడికైనా కూడా మిషనరీలుగా వెళ్లి సువార్తను ప్రకటించేటప్పుడు మనం చేయవలసిన మొట్టమొదటి పని ఇది. Anywhere, whether it's in our own hometown or around the world, wherever we go, we got to make disciples. మనము సొంత పట్టణంలోనికి వెళ్ళినా, ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ మొట్టమొదటిగా మనం శిష్యులుగా చేయాలి. We got to get the person to the place where he loves Christ more than father, mother and all his relatives. తన తల్లిదండ్రుల కంటే, తన బంధువులందరికంటే కూడా ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించే స్థితికి ఒక వ్యక్తిని మనం తీసుకొని రావాలి. Jesus said, if a man loves father or mother more than me, he is not worthy of me. నాకంటే తల్లినైనా తండ్రినైనా ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు అని ప్రభు చెప్పారు. We don't want a whole lot of people in a church who are not worthy of Jesus Christ, according to his own words. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటల ప్రకారమే తనకు పాత్రులు కాని అనేక మంది మనకు సంఘంలో అవసరం లేదు. Who are not disciples. ఎవరైతే శిష్యులుగా లేరో వాళ్ళు అవసరం లేదు. More than his wife, more than his children, more than his brothers, more than his sisters. తన భార్య కంటే, తన పిల్లల కంటే, తన అక్క చెల్లెళ్ల కంటే, తన అన్నదమ్ముల కంటే కూడా ఎక్కువగా. That takes a while. And secondly, a disciple is one who takes up his cross every single day and follows Jesus. రెండవదిగా శిష్యుడు అంటే అనుదినము కూడా తన శిలువను ఎత్తుకొని ప్రభువును వెంబడించేవాడు. Luke 14:27 and Luke 9:23. లూకాసు వార్త 14వ అధ్యాయం 27వ వచనము, లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. So if a person is not willing to die to himself daily, you have not even taught him what discipleship is. ఒక వ్యక్తి అనుదినము తనకు తాను చనిపోవటానికి సిద్ధంగా లేనట్లయితే కనీసం శిష్యత్వం గురించి ఆ వ్యక్తికి బోధించబడలేదు. And number 3, he must be one who doesn't hold on to possessions. మూడోది ఏంటంటే అతడు తనకున్న సంపదలను గట్టిగా పట్టుకొని ఉండడు. He got to give up his possessions. తన సంపదలను అతడు విడిచిపెట్టాలి. If he holds on to his possessions, he is not fit to be a disciple. తన సంపదలను అతడు గట్టిగా పట్టుకొని ఉన్నట్లయితే అతడు శిష్యుడు అవ్వటానికి అనర్హుడు. And this is what is lacking in so much of Christian preaching and missionary work. ఈనాడు క్రైస్తవ బోధలోను మరియు మిషనరీ పనిలోను ఇదంతా కొదువుగా ఉంది. They are making converts. వారు ప్రజలను మార్పు చెందిన వారుగా చేస్తున్నారు. Ask Jesus to come into your heart and ask him to forgive your sins. That's fine. యేసుక్రీస్తు ప్రభువుని మీ హృదయంలోనికి ఆహ్వానించండి, మీ పాపాలను క్షమించమని అడగండి అని చెప్తున్నారు. అది మంచిదే. If that was all that the Lord wanted, why in the world did he tell us to go and make disciples? ప్రభువు కోరుకున్నదంతా కూడా అదే అయితే మరి వెళ్లి శిష్యులుగా చేయమని ఎందుకు చెప్తున్నారు ప్రభు? Disciple is a learner and a follower. శిష్యుడు అంటే నేర్చుకునేవాడు, వెంబడించేవాడు. Why in the world did he tell us to go into all the world and teach them to do every single thing that I have commanded you? నేను మీకు ఆజ్ఞాపించిందంతయు కూడా ప్రతి ఒక్కటి గైకొనమని వారికి బోధించుడి, సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చెప్పారు? Matthew 28 verse 18 to 20. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు. The neglected part of the Great Commission. ప్రభు అప్పగించిన గొప్ప పనిలో ఎంతో నిర్లక్ష్యం చూపబడిన భాగం ఇది. So if I don't do that, it's possible for me to go even as an evangelical Christian today and go cross land and sea and make someone twofold a child of hell. ఒకవేళ నేను ఈ విధంగా చేయనట్లయితే ఒక ఇవాంజలికల్ క్రైస్తవునిగా నేను కూడా భూమిని సముద్రాలను దాటి ఒక వ్యక్తిని రెండంతల నరకపాత్రునిగా చేసే అవకాశం ఉంది. Now I've thought about that. నేను దీని గురించి ఆలోచించాను. How does a person become a double a child of hell? ఒక వ్యక్తి రెండంతల నరకపాత్రునిగా ఎలా అవుతాడు? I mean, a child of hell itself is bad. ఒక వ్యక్తి నరకపాత్రునిగా ఉండటమే ఎంతో చెడ్డ విషయం. How does he become double a child of hell?
ఆ వ్యక్తి రెండంతల నరకపాత్రునిగా ఎలా అవుతాడు? Have you ever thought of that? Twice as much as son of hell? రెండంతల నరకపాత్రునిగా అవటం అంటే ఎప్పుడైనా దాని గురించి మీరు ఆలోచించారా? See, everyone born into the world living in sin is on his way to destruction. ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఎవరైతే పాపంలో జీవిస్తూ ఉన్నారో అతడు నాశన మార్గంలో ఉన్నాడు. And according to that expression that Jesus uses, he would be a son of hell. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలను బట్టి ఇలాంటి వ్యక్తి నరకపాత్రుడై ఉన్నాడు. But if you go there as an evangelical Christian and somehow brainwash that person into believing, just because he has mumbled some words, that he is now a child of God. కానీ నీవు ఒక ఇవాంజలికల్ క్రైస్తవునిగా అతని దగ్గరికి వెళ్లి ఏవో కొన్ని మాటలు చెప్పి ఏవో కొన్ని మాటలు అతని ద్వారా అనిపించడం ద్వారా నీవిప్పుడు దేవుని బిడ్డవు అని చెప్పినట్లయితే, even though he's not become a disciple at all, ఆ వ్యక్తి అసలు శిష్యుడు కాకపోయినా కానీ, he doesn't even have an understanding of what taking up the cross means. అసలు సిలువనెత్తుకోవటం అంటే ఏంటో ఆ వ్యక్తికి తెలియదు. He doesn't know what it is to die to himself. ప్రతి దినము కూడా తనకు తాను చనిపోవటానికి అతడు ఏమాత్రం ఇష్టపడ్డు. He doesn't know what it is to love Jesus more than everybody on earth. ఈ భూమి మీద మరెవరికంటే కూడా ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించడం అంటే ఏంటో ఆ వ్యక్తికి తెలియదు. But you convinced him that he's okay. కానీ అతడు సరిగానే ఉన్నాడని నీవు అతన్ని ఒప్పించావు. You see, you have immunized him that moment to hearing the gospel anymore, because he says, I'm a child of God now. ఆ వ్యక్తి ఇంకా సువార్త వినకుండా ఆ వ్యక్తిని నీవు నిరోధించావు. ఎందుకంటే నేను దేవుని బిడ్డనని ఆ వ్యక్తి అనుకుంటున్నాడు. I'm okay. నేను బాగానే ఉన్నాను. I'm a child of God when he's not a child of God. ఆ వ్యక్తి దేవుని బిడ్డ కాకుండా కూడా నేను దేవుని బిడ్డనే అని అనుకుంటున్నాడు. He's not a disciple, but you have convinced him with doctrinal brainwashing that he's a child of God. అతడు శిష్యుడిగా లేడు, అయినా కూడా నువ్వేదో కొన్ని సిద్ధాంతాలు చెప్పి అతడు దేవుని బిడ్డ అని అతన్ని బలవంతంగా ఒప్పించావు. This is what it means to make a person twofold a child of hell. ఒక వ్యక్తిని రెండంతల నరకపాత్రునిగా చేయటం అంటే ఇదే. The other person who is not doctrinally brainwashed, who still says, I'm a heathen, I'm not a Christian. కానీ ఇంకో వ్యక్తికి అటువంటి సిద్ధాంతాలు ఏమీ చెప్పకుండా ఏమీ తెలియని వ్యక్తి ఏమనుకుంటాడంటే నేను క్రైస్తవుని కాదు, నేను అన్యుడిని అని అనుకుంటాడు. He's a single child of hell. అతడు కేవలం ఒకంత నరకపాత్రుడు మాత్రమే. This is a double a child of hell, and this is the one that will never be converted. కానీ ఇతడేమో రెండంతల నరకపాత్రుడుగా ఉన్నాడు, మరెప్పటికీ అతడు మార్పు చెందలేడు. He's the other one who's the possibility of getting converted because he doesn't even believe he's converted. కానీ ఇంకో వ్యక్తి అయితే మార్పు చెందే అవకాశం ఉంది, ఎందుకంటే అతడు మార్పు చెందేనని నమ్మటం లేదు. When you make a person believe that he's converted and a disciple when he's not a disciple, you've really made him twofold a child of hell. ఒక వ్యక్తి నిజంగా శిష్యుడిగా లేకపోయినా కానీ ఆ వ్యక్తి మార్పు చెందాడు, శిష్యుడిగా ఉన్నాడని విశ్వసించేటట్లు నీవు చేయటం ద్వారా ఆ వ్యక్తిని రెండంతల నరకపాత్రునిగా చేస్తావు. And a lot of that is happening around the world. ఈ లోకంలో ఈ విధంగా ఎంతో జరుగుతుంది. So it's not the question of the percentage of Christians that needs to increase in any land. ఎక్కడైనా కానీ క్రైస్తవులు ఎంత శాతం పెరుగుతున్నారు అన్నది కాదు. It's the quality of the individual Christian that needs to be important. ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క నాణ్యత ఎలా ఉన్నది అన్నదే ప్రాముఖ్యమైన విషయం. Jesus was more interested in quality always. యేసుక్రీస్తు ప్రభువారు ఎల్లప్పుడూ కూడా నాణ్యతనే కోరుకున్నారు. He never sought for numbers. ఆయన ఎప్పుడూ కూడా ఏదో సంఖ్యను పెంచుకోవటానికి చూడలేదు. He always spoke the hardest words when the great multitudes came to follow him, because he said there's a price to be paid to follow me. జన సమూహములు ఆయన్ను వెంబడిస్తున్నప్పుడల్లా కూడా ఆయన ఎప్పుడు కఠినమైన మాటలనే మాట్లాడేవారు, ఎందుకంటే ఆయన్ను వెంబడించడానికి వెల చెల్లించాల్సిన అవసరం ఉంది. For the pearl of great price you have to sell everything that you have. ఒక విలువైన ముత్యాన్ని నీవు కనుగొన్నప్పుడు నీకు కలిగినదంతయు కూడా అమ్మివేయాలి. And if we don't proclaim that, the whole counsel of God, then we're going to have these converts who are twice the sons of hell. దేవుని సంకల్పం అంతా కూడా మనము ప్రకటించినట్లయితే అప్పుడు ఈ రెండంతల నరకపాత్రులుగా ఉన్న మార్పు చెందిన వారిని మాత్రమే మనం కలిగి ఉంటాం. So we got to be careful that we don't come under that condemnation that Jesus gave to the Pharisees here. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యులకు ఇచ్చిన శిక్షా విధిలోనికి మనం రాకుండా మనం ఎంతో జాగ్రత్త పడాలి. You cross land and sea and make a proselyte, and in the end he's twice as much a son of hell as yourselves.
ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా మీ వలె చేయుదురు.